హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇద్దరు ఫ్రెండ్స్ యొక్క స్టోరీ చూసిద్దాం. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ యొక్క ఏజ్ సేమే. అయితే వీళ్ళిద్దరూ ఒకేసారి చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుని డిగ్రీ పట్టాలు పుచ్చుకున్న తర్వాత ఒకేలాంటి ఉద్యోగంలో చేరారు. ఒకేలాంటి ఉద్యోగం అనంటే ఇద్దరికీ ఒకేలాంటి జీతం కూడా. అయితే వాళ్ళ యొక్క ప్లాన్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క కలలు కానివ్వండి, వాళ్ళ యొక్క ఈఎంఐస్ కానివ్వండి, ప్రతీదీ వాళ్ళు కలిసే ఒకేలాగా చేశారు. కాకపోతే ఇద్దరి మధ్యలోని ఒక ఫ్రెండ్ మాత్రం జాగ్రత్త పడి, అరే! నేను రిటైర్ అవ్వాలి అని అనుకున్న తర్వాత నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ముందే ప్రణాళికలు వేసుకొని దానికి తగ్గట్టు ఒక స్టెప్ ముందుకు వేసుకొని రిటైర్మెంట్ కార్పస్ గురించి ప్లానింగ్ అయితే చేసుకున్నారు. ఆ ఇంకొక ఫ్రెండ్ చేసుకోలేదు. 30 సంవత్సరాల తర్వాత కట్ చేసి ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ గాని వచ్చి చూసినట్టయితే ఇద్దరు ఫ్రెండ్స్‌లో ఎవరైతే ప్లాన్ చేసుకున్నారో వాళ్ళు చాలా హాయిగా, హుందాగా కావాల్సినప్పుడు రిటైర్మెంట్‌ని తీసుకొని జాబ్ నుంచి బయటికొచ్చేసారు. కానీ ఆ ఇంకొక ఫ్రెండ్ ఇంకా పనిని వదలలేక, చేయడానికి ఇష్టం లేక, ఒంట్లో ఓపిక లేక అలానే కంటిన్యూ అవుతున్నారు. అయితే ఈ వీడియో ద్వారా అసలు రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ఎటువంటి సొల్యూషన్స్ ఆర్ ఎటువంటి స్కీమ్స్ మన మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అందిస్తుంది. సో దీన్ని మనం రిటైర్మెంట్ సొల్యూషన్ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ అనే స్కీమ్స్ అంటే ఏంటి అనే వాటి గురించి ఈ రోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో ఇవి సరాసరి మనకుండే రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ కన్నా ఎలా భిన్నమైనవి అండ్ దీన్ని మన యొక్క సిట్యుయేషన్‌కి మనం ఎలాగా సూట్ అవుతుందా లేదా అనే ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. అండ్ అలానే వాల్యూ రిసర్చ్ వాళ్ళు ఇచ్చిన 5 స్టార్ రేటింగ్ ఆధారంగా ఈ పర్టిక్యులర్ కేటగిరీకి సంబంధించిన రిటైర్మెంట్ ప్లానింగ్ సొల్యూషన్ ఓరియెంటెడ్ ఫండ్స్‌లోని 2 ఫండ్స్‌ని తీసుకొని మీ ముందుకి మొత్తం ఎక్స్‌ప్లనేషన్‌తో రావడం అనేది జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదామా ఈ వీడియోలోకి. కానీ అండి వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదా, మీరు గాని ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్‌ని ఎప్పటికప్పుడు మేము మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాం కాబట్టి. నేను సిఏ హిరణ్య అండి. ఈరోజు మనం చూడబోయేది పూర్తిగా రిటైర్మెంట్ సొల్యూషన్ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ గురించి. సో ఈ సొల్యూషన్ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? సెబీ వాళ్ళు ప్రత్యేకంగా ఇటువంటి సొల్యూషన్స్ ఇవ్వడం కోసం సెపరేట్ కేటగిరీని డిఫైన్ చేసి మన ముందుకి తీసుకొచ్చారు. సో ఎక్స్‌ప్లిసిట్‌గా గాని మనము రిటైర్మెంట్ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ రిటైర్మెంట్ సొల్యూషన్ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అని చూసినట్టయితే పేరు నుంచే రిటైర్మెంట్ అనేది ఉంది. సో మనకి రిటైర్ అయిన తర్వాత ఆ లైఫ్ కూడా భద్రంగా మనం ఏర్పరచుకోవాలి అనంటే ఇప్పటి నుంచే మనకొచ్చే డబ్బుల నుంచి ఎంతో కొంత రిటైర్మెంట్ ఫండ్స్‌లోని మనం జమ చేయడానికి. సో ఇటువంటి సొల్యూషన్ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ కేవలం రిటైర్మెంట్‌కే ఉంటుందా అంటే కాదు. చిల్డ్రన్ ఓరియెంటెడ్‌గా కూడా ఉంటుంది. అంటే పిల్లల యొక్క భవిష్యత్తులో వాళ్ళ చదువుకి కావచ్చు, పెళ్ళిళ్ళకి ఆర్ ఇంకా అయ్యే ఖర్చులన్నిటికీ కూడా సరిపోయే విధంగా ఈ సొల్యూషన్ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అనేవి ఉంటాయి. కాకపోతే మనం ఈ వీడియోలోని ముఖ్యంగా రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి తెలుసుకుందాం. రిటైర్మెంట్ ప్లానింగ్ సొల్యూషన్ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి మ ఒక సెపరేట్‌గా అంటే ఉన్న అన్ని మ్యూచువల్ ఫండ్స్ కన్నా ఇదొక విభిన్నమైన ఒక డిఫరెంట్ కేటగరీ. వీళ్ళ డీఎన్ఏ స్ట్రక్చరే డిఫరెంట్‌గా ఉంటుంది. సెబీ వాళ్ళు ఈ పర్టిక్యులర్ ఫండ్స్‌ని ఎలా డిజైన్ చేశారు అనంటే లాక్ ఇన్ పీరియడ్‌ని ముందుగానే డిఫైన్ చేసేసారు. లాక్ ఇన్ పీరియడ్ ఉంది అనంటే క్రమశిక్షణతోటి మన డబ్బుల్ని ఒక చోట పెట్టిన తర్వాత దాన్ని సరాసరి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీయలేకపోతే ఆటోమేటిక్‌గా ఒక లిమిట్ అనేది ఏర్పడుతుంది. సో ఇది మన యొక్క అవసరాలకి చిన్న చితక అవసరాలకి వెంటనే డ్రా చేసేయడంలా కాకుండా లాకిన్‌లోకి వెళ్ళిపోతే చాలా వరకు ఇది మన మేలునే కోరుతుంది. సో ఇక్కడే మనం గాని చూసినట్టయితే సెబీ యొక్క రెగ్యులేషన్స్ ఆధారంగా లాకిన్ పీరియడ్ అనేది 5 సంవత్సరాలు లేకపోతే రిటైర్మెంట్‌కి చేరుకునే వయసు. సో ఏదైతే ముందుగా వస్తుందో అక్కడ మీ యొక్క లాకిన్ పీరియడ్ పూర్తవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం 2025లోని ఇన్వెస్ట్ చేశారు అని అనుకుందాం. 5 సంవత్సరాల పాటు 2030 తర్వాతే మీ లాకిన్ పీరియడ్ అనేది విడుదలవుతుంది. లేకపోతే మీరు ఒక 58 సంవత్సరాల మనిషి, ఈ సంవత్సరమే మీరు ఇన్వెస్ట్ చేశారు అనంటే మీరు 5 సంవత్సరాల వరకు వెయిట్ చేయవలసిన పని లేదు. 2 సంవత్సరాల్లోనే 60 సంవత్సరాలు దాటేస్తారు కాబట్టి చేరుకుంటారు కాబట్టి మీ లాకిన్ పీరియడ్ అనేది అప్పటికి తొలగిపోతుంది. సో ఏది ముందైతే సో ఆ పర్టిక్యులర్ విషయం అర్థమైంది కదా. సో లాక్ ఇన్ పీరియడ్ అనేది ఇటువంటి రిటైర్మెంట్ ప్లానింగ్ సొల్యూషన్ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఉండే ఒక చాలా మంచి కేటగరీ. సో చాలా రకాల మంది అనుకుంటారు, అరే మన డబ్బుని ఎక్కడో పెట్టుకొని కావాల్సినప్పుడు తీసుకోలేకపోతున్నాం ఏంటి? సో వాటికి అలాంటి ఒక మనస్తత్వం ఉండే వాళ్ళకి సెట్ అవుతుందా అంటే బిహేవియరల్ ఫైనాన్స్ దీని యొక్క ఆన్సర్ చెప్తుంది. ఎప్పుడైతే డబ్బులు మన కంటికి కనిపించకుండా ఎక్కడో జమ అవుతున్నాయో అది అలా క్యాపిటల్ అప్రిసియేషన్‌కి గురవుతుంది అనంటే తప్పకుండా మనమందరం కూడా వెయిట్ చేస్తాము అని. అండ్ ఇదే పీరియడ్‌లోనే ఫండ్ మేనేజర్స్ విషయానికి వస్తే అంటే అటువైపు గాని వెళ్లి చూసినట్టయితే మనం ఏదైతే డబ్బుల్ని ఇక్కడ జమ చేస్తామో ఆ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌ని ఆపరేట్ చేస్తున్న ఫండ్ మేనేజర్స్ కూడా చాలా
టైం స్పేస్ అనేది దొరుకుతుంది. సో వాళ్ళు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు అని అంటే ఇమీడియట్‌గా మంచి పనితీరుని చూపించడం కన్నా భవిష్యత్తులో మంచి మల్టీ బ్యాగర్స్‌గా కన్వర్ట్ అయ్యే స్టాక్స్ పైన వాళ్ళ దృష్టి, వాళ్ళ రిసర్చ్ అన్ని అటువైపుగా మళ్ళిస్తారు. సో ఇలా వాళ్ళకి కూడా టైం అనేది దొరుకుతుంది. అండ్ మీ యొక్క క్యాపిటల్ అనేది చాలా ఓపికగా వెయిట్ చేస్తారు కాబట్టి పేషెన్స్ క్యాపిటల్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఇటువంటి లాక్ ఇన్ పీరియడ్ వల్ల ఇటు పెట్టుబడి చేసే వాళ్ళకి కూడా అది ఉపయోగపడుతుంది. అండ్ అటు పెట్టుబడి తీసుకుని మీ డబ్బుల్ని ఎటువంటి స్టాక్స్‌లోని ఇన్వెస్ట్ చేయాలి అనే వాళ్ళకి కూడా కొంచెం టైం అనేది దొరుకుతుంది. సో ఇప్పుడు ఈ రిటైర్మెంట్ స్కీమ్స్, సొల్యూషన్ ఓరియెంటెడ్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అని చెప్తున్నారు. కానీ ఒకటేలాగా ఉంటుందా అని అంటే కాదండి. ఇక్కడ కూడా 4 రకాల ప్లాన్స్ అనేవి ఉంటాయి. అంటే మనము రిటైర్మెంట్ ఫండ్స్ కోసం ఇటువంటి సొల్యూషన్స్ ఆర్ స్కీమ్స్‌లో జమ చేస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వయసులో మొదలుపెట్టొచ్చు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లక్ష్యాల కోసం మొదలుపెట్టొచ్చు. సో అందరికీ సరిపోయే విధంగా ఒక ప్లాన్ అనేది కష్టం కదా! వివిధ రకాల ప్లాన్స్, 4 రకాల ప్లాన్స్ అనేది ఇస్తుంది ఈ రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం సొల్యూషన్ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో. మొట్టమొదటిది ప్యూర్ ఈక్విటీ ప్లాన్. ప్యూర్ ఈక్విటీ ప్లాన్‌లోని చాలా అగ్రెసివ్‌గా అంటే ఇక్కడ దాదాపుగా 80-100% వచ్చిన డబ్బుల్ని మొత్తం తీసుకెళ్ళి ఈక్విటీస్‌లోని ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తారు. రిస్క్ అనేది అత్యధికంగా ఉంటుంది. మరి ఎవరికి సరిపోతాయి? ఎవరైతే ఇప్పుడిప్పుడే కెరియర్‌ని స్టార్ట్ చేసి చాలా ఎక్కువ టైం అనేది ఇంకా రిటైర్మెంట్ వరకు ఉందో అండ్ రిస్క్ ఎక్కువ తీసుకోగలుగుతారో వాళ్ళకి ఇటువంటి ప్యూర్ ఈక్విటీ ప్లాన్ అనేది సరిపోతుంది. నెక్స్ట్ అగ్రెసివ్ హైబ్రిడ్ ప్లాన్. సో ఇక్కడ పేరు నుంచే అగ్రెసివ్ అని తెలుస్తుంది. సో అగ్రెసివ్ అంటే రిస్క్ ఎక్కువ ఉన్నట్టు. సో ఇక్కడ ఏం చేస్తారు, వచ్చిన డబ్బుల్లోని తీసుకుని దాదాపు 65% నుంచి 80% ఈక్విటీ ఫండ్స్‌లోని అండ్ మిగిలిన 20-35% తీసుకెళ్లి డెట్ ఫండ్స్‌లోని పెడతారు. సో ఇక్కడ అలొకేషన్ కొద్దిగా ఎక్కువ ఈక్విటీ వైపు ఉంది కాబట్టి దీన్ని అగ్రెసివ్ అని అంటాం. ఎందుకంటే రిస్క్ అనేది ప్యూర్ ఈక్విటీ ప్లాన్ అంత లేకపోయినా మామూలుగా డెట్ ప్లాన్స్‌లో వేయడం కన్నా కొంచెం ఎక్కువే ఉంటుంది కాబట్టి ఎవరైతే కొంచెం ఎక్కువగా రిస్క్ చేయగలుగుతారో వాళ్ళు ఇటువంటి ప్లాన్స్‌ని తీసుకుంటారు. నెక్స్ట్ హైబ్రిడ్ కన్జర్వేటివ్ ప్లాన్. సో ఇది కూడా కాంబినేషన్ ఆఫ్ ఈక్విటీ అండ్ డెట్. కన్జర్వేటివ్ అనే మాట వినగానే డెట్ యొక్క కాంపోనెంట్ ఎక్కువ ఉంటుంది. రిస్క్ కొంచెం తక్కువ తీసుకునే వాళ్ళకి అంటే దాదాపుగా 65-80% వరకు డెట్ ప్లాన్స్‌లో పెడతారు. అండ్ మిగిలిన 20-35% తీసుకొచ్చి ఈక్విటీస్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. సో నేను చెప్పిన ప్రకారంగా ఎవరికైతే ఒక స్థిరత్వంతో పాటు కొద్దిగా రిస్క్ తీసుకోవాలి అని అనిపిస్తుందో వాళ్ళకి ఇటువంటి హైబ్రిడ్ కన్జర్వేటివ్ ప్లాన్ అనేది బాగా సరిపోతుంది. అండ్ 4వది ప్యూర్ డెట్ ప్లాన్. సో ఎవరైతే రిటైర్మెంట్‌కి దగ్గరలో ఉన్నారో అండ్ వాళ్ళు స్థిరంగా ఎంతో కొంత ఆదాయం ప్రతి నెల వస్తే సరిపోతుంది అని అనుకుంటున్నారో వాళ్ళకి ఇటువంటి ప్యూర్ డెట్ ప్లాన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ఆర్ ఈ ప్లాన్‌ని ఎంచుకోవడం అనేది ఉచితమైన విషయం. సో ఇప్పుడు ఇలా చెప్పాను. ఏ వయసుకి ఏ కేటగిరీస్ అనేవి సరిపోతాయని చెప్పాను కదా! సో మీ యొక్క రిస్క్ ఆధారంగా ఏజ్ ఫ్యాక్టర్‌ని పెట్టుకొని మీరు ఎటువంటి ఇన్‌కమ్‌ని అంటే లాంగ్ టర్మ్‌లో దీర్ఘకాలికంగా మీరు పెట్టే డబ్బులు పెట్టుబడి అయ్యి అది క్యాపిటల్ అప్రిసియేషన్ వరకు చూస్తున్నారా? లేకపోతే ఎప్పటికప్పుడు నేను పెట్టిన డబ్బుల నుంచి నేను ఎంతో కొంత విత్‌డ్రా చేసుకొని ఆదాయం స్థిరంగా వస్తుంది నా రిటైర్మెంట్ లైఫ్ కోసం అనేది చూసుకుంటున్నారా అని మీ యొక్క ఆశయాల్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో అది ఈ రిటైర్మెంట్ ప్లానింగ్ సొల్యూషన్ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్‌లోని వివిధ రకాల ప్లాన్‌లు. సో ఈ వీడియోలో అసలు మేము దేని గురించి మాట్లాడతాం, ఎటువంటి ప్లాన్స్ అనంటే ప్యూర్‌గా ఈక్విటీ ప్లాన్ గురించి మాట్లాడతాం. ఎందుకు అనంటే రాబోయే కాలానికి ఆర్ ఇప్పటిదాకా అయిన కాలానికి చూస్తే ద్రవ్యోల్బణం ఇన్‌ఫ్లేషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. మన లైఫ్ స్టైల్ ఇన్‌ఫ్లేషన్ విషయానికి వస్తేనే 8-9% ప్రతి సంవత్సరానికి పెరుగుతూ ఉంది. సో ఇప్పుడు వీటిని దాటుకుని మంచి రిటర్న్స్ ఇవ్వాలి అనంటే రిస్క్ ఎక్కువైనప్పటికీ రిటర్న్స్ ఎక్కువ ఇచ్చే ఈ ప్యూర్ ఈక్విటీ ప్లాన్స్ ఏవైతే ఒక యావరేజ్‌గా 12% దాకా ఆదాయాన్ని తెచ్చిపెడుతుందో అటువంటి ఫండ్స్ ఆర్ అటువంటి ప్లాన్స్ గురించి ఈరోజు మనం మాట్లాడి తెలుసుకుందాం. సో నేను మాట్లాడబోయే 2 ప్లాన్స్ ఏవైతే 5 స్టార్ రేటింగ్ పొందినయో వాల్యూ రిసర్చ్ ఆధారంగా గాని చూస్తే హెచ్‌డిఎఫ్‌సి రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ ఈక్విటీ ప్లాన్ డైరెక్ట్ గ్రోత్ అండ్ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ రిటైర్మెంట్ ఫండ్ ప్యూర్ ఈక్విటీ ప్లాన్ డైరెక్ట్ గ్రోత్. సో మొట్టమొదటిది ఫండ్ ఆర్ ప్లాన్ గురించి మనం తెలుసుకోపోయేది హెచ్‌డిఎఫ్‌సి రిటైర్మెంట్ ఫండ్ గురించి. సో ఈ హెచ్‌డిఎఫ్‌సి రిటైర్మెంట్ ఫండ్ మన ముందుకి 25 ఫిబ్రవరి 2016 నాటికి లాంచ్ చేశారు. అండ్ 30 నవంబర్ 2025 కల్లా చూస్తే ఈ ఫండ్ యొక్క టోటల్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 7,035 crores ఉంది. అండ్ ఈ ఫండ్ ని మేనేజ్ చేస్తున్న వాళ్ళు నలుగురు: శోభిత్ మెహ్రోత్రా, అరుణ్ అగర్వాల్, శ్రీనివాస్ రామమూర్తి అండ్ నందిత మెనెజెస్. అండ్ టాప్ 5 స్టాక్స్ విషయానికి కానీ వీళ్ళ పోర్ట్ఫోలియోలో కానీ చూస్తే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లో వీళ్ళు 8.57%, ఐసిఐసిఐ బ్యాంక్ లో 6.3%, రిలయన్స్
ఇండస్ట్రీస్లో 4.44, యాక్సిస్ బ్యాంక్లో 4.35, మారుతి సుజుకీలో 3.38% ఇన్వెస్ట్ చేశారు. టాప్ 5 సెక్టార్స్ విషయానికి వస్తే బ్యాంక్స్లో 25.37%, ఐటీ సాఫ్ట్వేర్ రంగంలో 8.62%, ఆటోమొబైల్స్లో 7.15%, ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్లో 6.15%, ఫార్మాస్యూటికల్స్ అండ్ బయోటెక్నాలజీలోని 5.58%. ఎప్పుడు మనం ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ని చూస్తున్నప్పుడు వాటి యొక్క రేషియోస్ అనేది చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి. మొట్టమొదటిది స్టాండర్డ్ డీవియేషన్. అసలు ఈ ఫండ్ తన యొక్క కేటగిరీని దాటుకుని ఎటువంటి రిటర్న్స్ ఇస్తుంది అండ్ ఆ రిటర్న్స్ ఎంత డీవియేట్ అయినాయి అని తెలుసుకోవడానికి స్టాండర్డ్ డీవియేషన్ని మనం వాడతాం. స్టాండర్డ్ డీవియేషన్ కేటగిరీ ఆర్ బెంచ్ మార్క్ యొక్క యావరేజ్ విషయానికి వస్తే 12.92 ఉంది. కానీ ఈ ఫండ్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ 10.89% ఉంది. అంటే మిగతా వాటితో పోలిస్తే లెస్ వాలటైల్గా ఉంది. బీటా విషయం, మార్కెట్తో పోలిస్తే ఈ ఫండ్ ఎంత రిస్క్లో ఆపరేట్ చేస్తుందని బీటా ద్వారా తెలుసుకుంటాం. లెస్ దాన్ 1 అయితే మార్కెట్ కన్నా తక్కువ రిస్క్లో ఆపరేట్ చేస్తున్నట్టు. ఈ ఫండ్ యొక్క బీటా 0.81, లెస్ దాన్ మార్కెట్ రిస్క్లోనే ఆపరేట్ చేస్తుంది. మూడవది షార్పే రేషియో. 1 యూనిట్ ఆఫ్ అడిషనల్ రిస్క్ అని తీసుకుంటే నాకు ఎంత అడిషనల్ రిటర్న్ ఆదాయం అనేది నేను పొందుతాను ఇన్వెస్టర్గా అని చూసినట్టయితే ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మీ యొక్క షార్పే రేషియో 1.08 ఉంది. అంటే 1.08 టైమ్స్ అడిషనల్ రిటర్న్ అనేది వస్తుంది. సార్టినో రేషియో, 1 యూనిట్ ఆఫ్ డౌన్ సైడ్ రిస్క్ని తీసుకుంటే ఎంత అడిషనల్ రిటర్న్ అనేది మీకు జనరేట్ అవుతుంది అని చూస్తే 1.61 టైమ్స్ అడిషనల్ యూనిట్స్ ఆర్ అడిషనల్ రిటర్న్ అనేది మీకు జనరేట్ అవుతుంది. అండ్ ఫైనల్గా యావరేజ్ రిటర్న్స్ పరంగా చూసినట్టయితే 1 ఇయర్లో అంత బెంచ్ మార్క్ని దాటకపోయినా 3, 5, 7 ఇయర్ కేటగిరీలోని ఈ ఫండ్ బెంచ్ మార్క్ అండ్ కేటగిరీని దాటి మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టింది ఇన్వెస్టర్స్కి. రెండవ ఫండ్ గురించి చూస్తే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ రిటైర్మెంట్ ప్లాన్ ప్యూర్ ఈక్విటీ ప్లాన్ డైరెక్ట్ గ్రోత్. సో ఇది లాంచ్ అయిన డేట్ 27 ఫిబ్రవరి 2019 అండ్ ఇప్పటికీ 30 నవంబర్ 2025 కల్లా అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే 1589 crores వద్ద ఆపరేట్ చేస్తుంది. అండ్ ఈ ఫండ్ని మేనేజ్ చేసే వాళ్ళు ముగ్గురు ఫండ్ మేనేజర్స్. వాళ్ళు సంకేత్ గైధాని, దర్శన్ దేదియా, రోహిత్ లకోటియా. ఫండ్ యొక్క పోర్ట్ఫోలియో విషయానికి వస్తే టాప్ 5 స్టాక్స్ని అనలైజ్ చేస్తే భారతీ ఎయిర్టెల్లో 3.7%, మహీంద్రా అండ్ మహీంద్రాలో 3.37%, అండ్ ఎంసీఈఎక్స్లో 3.35%, యూపీఎల్లో 3.01%, అల్ట్రాటెక్ సిమెంట్స్లోని 2.6%. సెక్టార్ వైజ్గా ఎలా హోల్డ్ చేస్తున్నాయి టాప్ 5 సెక్టార్ హోల్డింగ్స్ ఏంటి అని అంటే మొట్టమొదటిది క్యాపిటల్ గూడ్స్లో 15.79%, ఫినాన్షియల్ సర్వీసెస్లో 15.59%, కెమికల్స్లో 8%, మెటల్స్లో 6.45%, ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్స్లోని 6.44%. మొట్టమొదటి రేషియో మనం చూడబోయేది స్టాండర్డ్ డీవియేషన్. కేటగిరీ యొక్క యావరేజ్ 12.92 కన్నా ఈ పర్టికులర్ ఫండ్ యొక్క యావరేజ్ 14% ఉంది. అంటే మిగతా వాటిని పోలిస్తే చాలా వాలటైల్గా ఆపరేట్ అవుతుంది. అండ్ అలానే బీటా కూడా చూసినట్టయితే 1 కన్నా ఎక్కువే ఉంది, 1.07, మార్కెట్ కన్నా ఎక్కువ రిస్క్లో ఆపరేట్ చేస్తుంది. షార్పే రేషియో విషయానికి వస్తే 1 యూనిట్ ఆఫ్ అడిషనల్ రిస్క్ తీసుకుంటే ఈ పర్టికులర్ ఫండ్ నుంచి మీకు 1.19 టైమ్స్ అడిషనల్ రిటర్న్ అనేది వస్తుంది. సార్టినో రేషియో 1 యూనిట్ ఆఫ్ డౌన్ సైడ్ రిస్క్ అని మీరు తీసుకున్నట్టయితే అడిషనల్గా మీకు 1.8 టైమ్స్ అడిషనల్గా రిటర్న్ అనేది జనరేట్ అవుతుంది. అయితే ఈ పర్టికులర్ కేటగిరీ ఇప్పుడే వచ్చింది కాబట్టి 1, 3 అండ్ 5 ఇయర్ టైం ఫ్రేమ్లో కానీ చూసినట్టయితే కేటగిరీని అండ్ బెంచ్ మార్క్ని దాటుకుని ఇన్వెస్టర్స్కి మంచి ఆదాయాన్ని తీసుకొచ్చి పెట్టింది ఈ పర్టికులర్ ఫండ్. అయితే ఇప్పుడు క్లోజ్ చేయడానికన్నా ముందు టాక్సేషన్ అనే యాంగిల్ చాలా ఇంపార్టెంట్. చాలా వరకు మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము. తీసుకెళ్లి ఏదో ఒక రిటైర్మెంట్ ఫండింగ్ ఆర్ రిటైర్మెంట్ ప్లాన్స్లో వేసేస్తే వెంటనే మనకి 80 ఇవన్నీ లభించేస్తాయి అని మనం చాలా వరకు అనుకుంటాం. కానీ ఇదొక అపోహే. ఎప్పుడు కూడా సిబిడిటి వాళ్ళు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ వాళ్ళు ఏదైతే ప్లాన్స్ ఆర్ స్కీమ్స్ని నోటిఫై చేస్తారో అటువంటి స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మాత్రమే ఏటీసీలోని మనకి డిడక్షన్స్ అనేవి లభిస్తాయి. సో ఆ పరంగా చూసుకుంటే నేను ఇప్పుడు తెలియపరిచిన ప్యూర్ ఈక్విటీ ప్లాన్లో అయిన 2 స్కీమ్స్లోని హెచ్డిఎఫ్సి స్కీమ్ అనేది నోటిఫై అయ్యింది. అయితే దీని యొక్క ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఏంటి, లాంగ్ టర్మా షార్ట్ టర్మా? నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే 5 సంవత్సరాల పాటుగా మీరు డబ్బుల్ని తీలేరు. తర్వాత మీరు కానీ విత్డ్రా చేసుకోవాలి అని అనుకున్నట్టయితే 5 ఇయర్స్ తర్వాతే చేసుకోగలరు. కాబట్టి ఇది మోస్ట్గా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి క్వాలిఫై అవుతుంది. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది రావు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే పర్ ఇయర్కి 1.25 lakhs వరకు ఎగ్జామ్షన్. దానికన్నా పైగా ఏమన్నా గెయిన్స్ వచ్చినట్టయితే 12.5% ఫ్లాట్ రేట్లోని ట్యాక్స్ అవుతుంది. సో ఇది టాక్సేషన్ యాంగిల్ పరంగా. అండ్ స్కీమ్స్ పరంగా ఏటీసీలో ఉండే కన్ఫ్యూజన్ కూడా తెలియపరిచాను కదా. నోటిఫై అయిన స్కీమ్స్కి మాత్రమే, దాంట్లో మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టయితే మీకు ట్యాక్స్ బెనిఫిట్ అనేది కూడా లభిస్తుంది. కాకపోతే కొన్ని హిడెన్ ట్రాప్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఎగ్జిట్ లోడ్ అనేది ఒకటి ఉంటుంది. 5 ఇయర్స్ తర్వాత కానీ మీరు ఫండ్ నుంచి మీ యొక్క డబ్బుల్ని విత్డ్రా చేసుకోవాలి అని అంటే అక్కడ ఒక ఎగ్జిట్ లోడ్ ఆర్ ఛార్జెస్ అనేవి మీరు కట్టాల్సి ఉంటుంది. సో ఇది మీ యొక్క ఏజ్ ఆధారంగా దాదాపు ఒక 1% వరకు ఎగ్జిట్ లోడ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కానీ మీరు చూసినట్టయితే 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత మీ యొక్క ఏజ్ 60 years కన్నా తక్కువ ఉన్నట్టయితే 1% మీరు ఎగ్జిట్ లోడ్ ఛార్జెస్ కింద పే చేసి రావాలి. సో ఇది మీ యొక్క
వయస్సుని బట్టి ఈ పర్టిక్యులర్ విషయం అనేది డిసైడ్ అవుతుంది. అండ్ రెండవది, సో ఇక్కడ 5 సంవత్సరాల తర్వాత మీ యొక్క ఫండ్ మీరు ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్స్ చేశారో ఇంకో 2 సంవత్సరాల పాటుగా ఉన్న బెంచ్ మార్క్ కన్నా 5-6% ట్రయల్ అవుతుంది. రిటర్న్స్ అనేవి దానికన్నా తగ్గింపుగానే వస్తున్నాయి. అంత బాగా పెర్ఫార్మ్ చేయట్లేదు అనే విషయం తెలుసుకున్నప్పటికీ కూడా ఇటువంటి ఎగ్జిట్ లోడ్స్ అనేవి ఉంటాయి కాబట్టి ముందుగానే మీరు ఒక మంచి చాలా కేర్‌ఫుల్‌గా నిర్ణయం అనేది తీసుకోవాలి. ఇటువంటి రిటైర్మెంట్ ఫండ్స్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నప్పుడు. సో అదండి. మనకి ఇప్పుడు బ్యాంక్స్‌లోని లోన్స్ పిల్లలకి చదువు కోసం గాని, లేకపోతే ఒక ఇల్లు కొనడానికి కార్ లోన్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. కానీ రిటైర్మెంట్ కోసం లోన్స్ అనేవి ఇంకా ఎక్కడా కూడా లేవు కాబట్టి, మీరెప్పుడైతే మీకు సంపాదన అనేది చేతులు నిండుగా వస్తుందో, అప్పుడు ఒక టైం వస్తది సంపాదన లేని టైంలో మన రిటైర్మెంట్‌ని మనము హుందాగా ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే దానికి ఇటువంటి సొల్యూషన్ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ కూడా హెల్ప్ అవుతాయని క్లియర్‌గా మేము మీ ముందుకి తీసుకొచ్చే ప్రయత్నాన్ని అయితే చేశాము. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ యొక్క ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియపరచడం మర్చిపోకండి. ఇంకెవరికన్నా కూడా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది అనంటే తప్పకుండా షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ఆన్ థాట్ నోట్ ఇంకా మంచి విషయంతో మీ ముందుకి రావడానికన్నా ముందు హావ్ ఎ హ్యాపీ అండ్ ఎ వెరీ సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్. థాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.